శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమ. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢకారాయ నమో నమ. మార్చి రాశి ఫలితాలు, పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు, నారసింహ ద్వాదశి అని, ఆమలక పూజ అని అదే రోజున, అట్లానే కామదహనం. ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు, అంటే కీడు అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం. ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం. కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి అయి ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుడిని దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం, తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని, అదే వసంతోత్సవంగా చెప్పబడింది. ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది. అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక రకమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి, తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి, ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము. ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం. అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు జరపటం. అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది. కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ఆ యొక్క పాల్గొన మాసంలో, అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని, ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం. అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవతా తీర్థక్షేత్ర దర్శనాలు, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపబడింది. కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మార్చి నెల పాల్గొన మాసంలో తులారాశి యొక్క గ్రహస్థితి 12లో కేతువు, షష్టంలో రవి శనులు, సప్తమంలో శుక్రపద రాహువులు, తదుపరి రవి 14వ తారీఖు నుంచి ఈ యొక్క షష్ఠస్థాన సంచారము, పంచమంలో రవి శనులు, అష్టమంలో గురువు, అట్లనే భాగ్యంలో కుజుడు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి పంచమంలో రవి, తదుపరి షష్టంలో రవి ఉండడం వల్ల శత్రుపరాజయము, శత్రువుల నుంచి జయింపగలుగుతారు. అట్లానే శని పంచమంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఒక్కసారిగా కర్మముక్తి పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు. సమస్యలని కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మండి, ఖచ్చితంగా మీ యందు ఆ ఈశ్వరుడే నడిపిస్తాడు. తద్వారా లాభాలు చేకూరుతాయి. అంతే తప్ప ఎంతవరకు మనం ప్రయత్నం చేసినా సంయమనంతో ఉండండి. ఖచ్చితంగా ఒక ధర్మ న్యాయం గెలుస్తుందని ఒక నీతిలో ఉండడం మంచిది. ఎప్పటికైనా మన భారతంలో చెప్పబడినటువంటి నీతి ఏంటంటే ఎంత అన్యాయంగా ఆ యొక్క
అధర్మంగా యుద్ధం చేశాడో దుర్యోధనుడు చివరికి అంతా కూడా నేలపాలై పరిస్థితికి వచ్చి ధర్మాన్ని వదలకుండా కాపాడిన పాండవులు రాజ్యాన్ని వెళ్ళారు. కాబట్టి ధర్మము న్యాయబద్ధమైనటువంటి కోరికలు ఉండాలి, కానీ అధర్మంగా అనేది ఏది పనికిరాదు. ధర్మంగా న్యాయం ఉంటే అదే న్యాయం గెలుస్తుందని అందరూ కూడా తెలుసుకోవాలి. అట్లానే ఈ యొక్క షష్టంలో రాబోయే 29వ తారీఖు శని పూర్తికాలికంగా షష్ఠ స్థానంలో ఉండడం శత్రు పరాజయాన్ని, రుణ రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. రోగాలు నయమైపోతాయి. అంటే శత్రు పరాజయాన్ని కూడా చవి చూస్తారు. దీర్ఘకాలికంగా శత్రువుగా ఉన్నవాళ్ళు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే శుక్ర బుధులు వీరికి బాగానే ఉంది. శుక్రబుధులు వీరికి షష్ఠ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు కొంత అవయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు ఉండడం మంచిది. స్త్రీ విషయాదుల్లో బుధుడు వీరికి షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి మేలుకొల్పులు, కొత్తదైనటువంటి విషయ పరిజ్ఞానం ఏర్పడే అవకాశం ఉంటుంది. రాహు 6లో ఉండడం వల్ల దీర్ఘకాలికంగా సమస్యలు ఏవైతే మరి తిరగదొరి వాటి నుంచి ప్రయత్నపూర్వకంగా మళ్ళీ వాటి జోలికి వెళ్ళే అవకాశం ఉంది. అష్టమంలో గురువు ఉండడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారు, పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అంతా కూడా బాగా ఉంటుంది. అట్లానే కుజుడు భాగ్యంలో ఉన్న ధన గృహ బాల ఏవైతే ఉన్నాయో రుణాన్ని చేసే అవకాశము, గృహ లాభాలు ఉండే అవకాశము, అట్లానే భూ సంబంధించిన క్రియాదుల్లో కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మెరుగుపడే అవకాశం ఉంటుంది. తద్వారా భూలాభం కావచ్చు, న్యాయపరమైన చిక్కులు కావచ్చు, అవన్నీ సమస్యపై పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తులారాశి వారికి అనుకూలంగా అంశంగా గోచరిస్తుంది. తులారాశి వారు ఇంకా మెండైన ఫలితాలు పొందడానికి కానీ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం మంచిదైనటువంటి సూచన. అట్లనే గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ తులారాశి వారికి. శ్రీమాత్రే నమః. మొత్తం మీద ద్వాదశ రాశి వారికి ఏంటనగా ఈ ద్వాదశ రాశి వారికి మార్చి మాసం పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర దశలు కూడా చూసుకొని అదొక 50%, ఇదొక 50%గా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి. తద్వారా ఫలితాలు ఉంటాయి, శుభ ఫలితాలు. అట్లాగే ఈ ద్వాదశ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో. అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి. యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు, అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ద్వాదశ రాశి వారు. కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని, తద్వారా దానికి సంబంధించిన శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పారాయణాలు కానీ, స్తోత్రాన్ని వినటం కానీ, శ్రవణం కానీ, నామస్మరణ కానీ, క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాదశ రాశి వారు. కాబట్టి ద్వాదశ రాశి వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామదహనాన్ని ఏదైతే ఉందో హోళికా వసంతోత్సవం అని, ఆ ఉత్సవంలో అన్నీ కూడా దహించుకుపోయి, అంటే మనకు ఉండేటువంటి కోరికలు, అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది. కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే. ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు, యశకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగు పెడుతున్నాము. విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం.